వివక్షకు పునాది బలం. బలహీనతపై దౌర్జన్యం చేయడమే దాని లక్షణం. ఏ లాజిక్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శిస్తే దాన్నే వివక్ష అంటారు. నీలో వివక్ష ఉన్నదా లేదా అనే డౌట్ వస్తే వెరీ సింపుల్. గతంలో ఎప్పుడైనా అడుక్కునేవాడి టోపీ బొట్టు చూసి దానం చేశావా? ఒకవేళ చేస్తే నీలో వివక్ష పుష్కలంగా ఉన్నట్లే. బెగ్గర్ ఈక్వల్ టు నథింగ్. బిచ్చగాడి దగ్గర రిలీజియన్ ఫీలింగ్ ఏంటి భయ్యా? నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి అవతలవాడి పరిస్థితి బాగలేనప్పుడు ఏ లెక్కలు వేసుకోకుండా ఇవ్వడమే హ్యుమానిటీ. ఈ హ్యుమానిటీ ఉన్న చోట వివక్ష ఉండదు. ఒక వీడియోలో ఒడ్డు మీద ఉన్న ఒక బాతు నీటిలో ఉన్న చేపకు ఫుడ్ పెడుతుంది. అస్సలు ఏ సంబంధం లేని జాతే సహాయం చేసుకుంటుంటే మీరేంటి బ్రాండెడ్ బట్టలు వేసుకున్న సైకోల్లాగా మిగిలిపోయారు? ఇకనైనా మారండి. తినడానికి తిండి లేనోడికి రైస్ ఫ్రీగా ఇస్తుంటే నాకెందుకు ఇవ్వరు, ఇది వివక్ష అని నువ్వు కారులో వచ్చి అడుక్కోవద్దు. లేనోడికి ఇస్తేనే స్కీమ్, నీలాంటోడికి ఇస్తే అది స్కామ్. సొసైటీలో ఈక్వాలిటీ ఉంటేనే నీ లైఫ్కి సేఫ్టీ ఉంటుంది. జనంలో ఉన్న ఫ్రస్ట్రేషన్కి సగం కారణం ఈ ఇన్ఈక్వాలిటీయే. అది నీ వంకర చూపుల్లో, నీ వెకిలి నవ్వుల్లో ఉంటుంది. అవి ప్రూవ్ చేయలేని తప్పులు, శిక్షలు పడని నేరాలు, కానీ మనసుకి గాయం చేస్తాయి. ఆ గాయం ద్వేషంగా మారుద్ది. అది విషం కంటే ప్రమాదం. ఒకరోజు అది సొసైటీని కొలాప్స్ చేస్తుంది. కొలాప్స్ అయిన ఆ సొసైటీలో నీ మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉంటారు. సో యూ షుడ్ మెయింటైన్ ఈక్వాలిటీ. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ.